కరీంనగర్లో మాజీ మేయర్ ప్రస్తుత కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి నగరంలో నూతనంగా విలీనమైన గ్రామాల్లో అక్రమ లేఅవుట్ల దందా సాగుతుందని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు అక్రమ లేఅవుట్లకు సహకరిస్తున్నారని విమర్శించారు. నెల రోజుల క్రితమే పత్రికల ద్వారా అనేక సర్వే నెంబర్లు జరుగుతున్న అక్రమాలపై అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకురాలేదని అన్నారు. సర్వే నెంబర్లు 53, 85, 102, 115 సహా పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిపారు. అక్రమ లేఅవుట్లకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల కింద మేము పత్రికల ద్వారా ప్రభుత్వానికి అటు కార్పొరేషన్కు ఒక డిమాండ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరంలో అలాగనే కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న భూములలో వ్యాలు పెరిగితేనే దాని విలువలు పెరిగినందున భూబకాసులందరూ కూడా ఇల్లీగల్ లేఅవుట్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇల్లీగల్ అంటే ఎలాంటి లేఅవుట్ లేకుండా ఇటు సూడా వాళ్ళతోటి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి కుమ్ముక్కై ఎన్ని లేఅవుట్లు ఇల్లీగల్ చేస్తున్నారంటే లెక్కలేనండి. ఉదాహరణకు కొన్ని సర్వే నెంబర్లు మేము సమయం లేదు కాబట్టి అన్ని ఫోటోలు తీసుకొచ్చినాం. సర్వే నెంబర్ 52, 53, 85, 99, 102, 115, 103, 104, 111 ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ తయారైంది. అక్రమ లేఅవుట్లకు ఎందుకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 10% ల్యాండ్ రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లీగల్గా లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్ ప్రకారం కొన్ని వందల కోట్ల రూపాయలు 10% ల్యాండ్ మీరు ఎన్ని ఎకరాలు చెప్తున్నారో అందులో 10% ల్యాండ్ ప్రభుత్వం మన కార్పొరేషన్ కానీ సూడాకు కానివ్వండి ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఆ 10% ల్యాండ్ మీరు కనుక వేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు. ఈరోజు చింతకుంటలు చూడండి, మీరు దర్జాగా ప్రభుత్వ భూమినే 439 సర్వే నెంబర్లో ఈరోజు కూడా ఇల్లీగల్ లేఅవుట్ జరుగుతుంది. అదో సామెత ఉంది కదా, అత్తమామ ల్యాండ్ను అల్లుడు దానం చేసినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ భూమిని నిజంగా ఇల్లీగల్ లేఅవుట్ చేసుకుంటూ అమ్ముతుండ్రు. అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యంగా సూడా పరిధిలో ఒక కొత్తగా స్టార్ట్ అయింది పద్ధతి. సూడా పరిధిలో అయింది గేటెడ్ కమ్యూనిటీ అని పేరు పెట్టిండ్రు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంది? 2 గుంటలుగా ప్లాట్లు చేయడం, వాటిలో ఇల్లు కట్టడం, 2 గుంటలకే పర్మిషన్ అప్లై చేయడం, తర్వాత మొత్తం కాంపౌండ్ వాళ్ళు పెట్టి దానికి ఒక గేట్ పెట్టి ఇది గేటెడ్ కమ్యూనిటీ అని వేయడం. దాంట్లో మన మున్సిపాల్కి సంబంధించిన కానీ సూడాకు సంబంధించిన 10% ల్యాండ్ మాత్రం ఇచ్చులేదు. నేను అడుగుతున్నా ఈరోజు సూడా అధికారులను, ఈరోజు మున్సిపల్ అధికారులను, మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయాన్ని మీరు ఎందుకు అడ్డుకొడుతుండ్రు? గత సంవత్సరంలో నుండి ఇప్పటి వరకు ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఒక్క లీగల్ లేఅవుట్ అప్లై వచ్చింది ఉందా? ఒక్క లీగల్ లేఅవుట్ లేదు. నగరపాలక సంస్థ అధికారులు, సూడా అధికారులు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులనే అమ్మెత్తుంటారు. మంచి ఆరాంగా అమ్మినట్టే. అది మీరు కనుక స్వాధీనం చేసుకోకపోతే 10% ల్యాండ్ వాళ్ళకి అమ్మినట్టే కదా. దయచేసి కలెక్టర్ గారు గమనించాలి. ఇది కలెక్టర్ గారు మీరు గమనించాలి. మేము పత్రికల ద్వారా ప్రతి విషయాన్ని మీకు చెప్తున్నాం. మీకు ప్రతి విషయం కూడా రోజు పొద్దున తెలుస్తుంది.
ఏ పేపర్ల కటింగ్ వచ్చినా కానీ కలెక్టర్ గారి దగ్గరికి ఒక కాపీ పోతుంది. ఈ రోజు వరకు కూడా ఎలాంటి సర్వేలు చేపిస్తలేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక అడ్డాగా మారింది. ఇంకా కొంచెం ముందుకు పోతే అపార్ట్మెంట్లలో, గ్రామ పంచాయతీలలో మొన్న విలీనం కాకముందు, మొన్న విలీనం అయినాక కొన్ని తక్కువ నచ్చిన వాటి కాకముందున్న అపార్ట్మెంట్లలో మీరు టాట్లాట్ ఏమైనా తీసుకున్నారా? ఏ రకంగా మీరు వాళ్ళకు ఓసి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తుండ్రు? కొన్ని అపార్ట్మెంట్లకు అయితే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, ఎవరు అడిగే వాళ్ళే లేరు. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఒకవేళ డీవియేషన్ ఉంటే దాంట్లో కూడా 10% ఆఫ్ డీవియేషన్ అమౌంట్ కట్టాలి. 10% ఆఫ్ డీవియేషన్ అమౌంట్ కట్టాలి. అది ఒకవేళ డీవియేషన్ ఉంటే 10% కంటే ఎక్కువ ఉండద్దు. అది చట్టం రూల్. కానీ ఇటు సూడా కానివ్వండి, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇవి రెండు కూడా వీటిని పట్టించుకుంటలేవు. దాంతో ప్రభుత్వ ఆస్తికు ప్రజలకు దక్కవలసిన ఆస్తి అది. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలకు రావాలి. అక్కడ మన పిల్లలు ఆడుకుంటారు, ఒకవేళ పార్క్ తయారైతే ఆడుకుంటారు, గ్రౌండ్ ఉంటే ఆడుకుంటారు. కాబట్టి ఆ లేఅవుట్లో ప్రధాన అంశం ఇదే, పార్కులను డెవలప్మెంట్ చేయాలని. అలా కాకుండా అధికారులు పూర్తి స్థాయిలో కరీంనగర్ను, ఎందుకంటే వారికి ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు,